ఫైటింగ్స్ కానియండి, గంజాయి ఇట్లాంటి ఇష్యూస్, మర్డర్స్, ముఖ్యంగా ఇల్లీగల్ సైబర్ నేరాలు ఇవి చాలా పెరిగిపోయాయి గదా! సైబర్ క్రైమ్ ఎక్కువైంది. కమ్యూనల్ రైట్స్ తక్కువయ్యాయి కానీ, మనకి మాబ్ మెంటాలిటీ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా వల్ల స్పెషల్లీ అవును. మాబ్ మెంటాలిటీ పెరగడము. ఎక్కడన్నా ఇప్పుడు మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడింగ్ ఎక్కడ చూసినా ఒక ఈవెంట్‌కి క్రౌడ్ చాలా ఎక్కువ వస్తున్నారు. అవును. ఇంకా మీరన్నట్టు గాంజాకి సంబంధించిన ఇంతకుముందు సోషల్ వైసెస్ అంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అవును. లేకపోతే ఇల్లీగల్ రేప్స్ ట్రాఫికింగ్ గానియండి అట్లాంటివి ఎక్కువ అట్లాంటివి ఉండేవి. ఇప్పుడేమో గాంజాకి సంబంధించిన కేసెస్ ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. మనకి అన్‌ఫార్చునేట్‌లీ ఇది సబ్‌స్టెన్స్ అబ్యూజ్ అనేది చాలా హ్మ్. ఎక్కువ పెనిట్రేట్ అయిపోతుంది సొసైటీలోకి. దీనికి సంబంధించి యాస్ యూ నో ది స్టేట్ గవర్నమెంట్ హాస్ ఆల్సో టేకెన్ అప్ టు మేక్ ఇట్ డ్రగ్ ఫ్రీ తెలంగాణ అని చెప్పి చేయాలని అవును. సో దానికేంటంటే ఒకవైపు ఎన్ఫోర్స్‌మెంట్, ఇంకోవైపు అవేర్‌నెస్. 2 రకాలుగా కూడాను దీన్ని డీల్ చేయడానికి ఎఫర్ట్స్ జరుగుతున్నాయి.